అసలు విషయం ఏమిటి? హోలీ ఆడుకోవడానికి ఇంతవరకు ఒక్కళ్ళు కూడా రాలేదు. మనం అందరినీ వచ్చేయమని చెప్పాం కదా. అరే వస్తూనే ఉంటారులే. అరే వస్తూ ఉండడం కాదు, వచ్చేసారు. హోలీ శుభాకాంక్షలు పతులు. అరే హోలీ వచ్చింది, హోలీ రే. తప్పు కాదు, ఒప్పండి హోలీ రే. మమ్మల్ని హోలీ ఆడడానికే కదా పిలిచారు, ఇంకా ఎందుకు ఆలస్యం? మీరేం దిగులు పడకండి, బ్రహ్మాండంగా అరేంజ్ చేశాం. ఈ రోజు మన హోలీ పండుగని మీరు జీవితంలో మర్చిపోలేరు. మిత్రులారా, అయ్యలారా, అమ్మలారా, లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ రోజు నేను హోలీకి బందోబస్తు చేశాను. తాగడానికి, తినడానికి మిఠాయిలు, ఐస్ క్రీములు అన్ని ఏర్పాట్లు చేశాను. వాటితో పాటు మ్యూజిక్ డీజే కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ అందరికి ఇదే నా ఆహ్వానం. రండి రండి, సంతోషించండి. అరే మనం జాన్ ఇంటికి వెళ్లి హోలీ ఆడుకుందాం. ఇక్కడ మోటు సమోసాలు మాత్రమే పెడతాడు. అరే అటు చూడండి, జాన్ ఎంత బందోబస్తు చేశాడు, మ్యూజిక్ కూడా పెట్టేశాడు. అవును అవును, నిజంగా జాన్ ఇన్ని బందోబస్తులు ఫ్రీగా చేశాడంటే తను మారడానికి మనం ఒక అవకాశం ఇచ్చి తీరాల్సిందే. అయ్యమ్మా ఆగండి ఆగండి, జాన్ మారడం అనేది ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. వాడు నాటకం ఆడుతున్నాడు. అయ్యమ్మా నా యూనిఫామ్, ఎవరు నా మీద రంగులు చల్లకండి, వద్దు. నేను డ్యూటీలో ఉన్నాను, ఇప్పుడు వెళ్ళి యూనిఫామ్ చేంజ్ చేసుకుని రావాలి. అరే బ్రదరు, ఎలాగా డ్రెస్ చేంజ్ చేయాలి కదా, ఈ రంగు కూడా పూసుకోండి. రండి జాలింటికి వెళ్దాం, రండి రండి. హోలీ శుభాకాంక్షలు. హోలీ శుభాకాంక్షలు. ఓయ్ మోటు, ఏమిటి మీరిద్దరు ఇంత దిగాలుగా ఉన్నారు? మీ ఇద్దరి ముఖాల్లోనూ అసలు హుషారన్నదే కనిపించడం లేదు, ఏమైంది? పెద్దనయ్య, హోలీ ఆడుకోవడానికి ఊళ్ళో వాళ్ళందరినీ వచ్చామని చెప్పాను. కానీ జాన్ ఇక్కడికి వచ్చి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, మిఠాయిలున్నాయి, ఐస్ క్రీములున్నాయి, కాఫీలున్నాయి, టీలున్నాయని చెప్పి వాళ్ళందరికి ఆశ పెట్టి వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. మన హోలీ అంతా పాడైపోయింది. లగాయిత్తు, జాన్ నిజంగా ఎంత బందోబస్తు చేశాడా? అలాగైతే నేను జాన్ ఇంటికి వెళ్ళి హోలీ ఆట ఆడుకుని వస్తాను. నోరు మూసుకుని ఇక్కడే నిలబడు, లేదంటే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. అర్థమైందా? ఓయ్ మనం ఇప్పుడు హోలీ పండుగ ఎలా జరుపుకుంటాము అంటే అందరూ పరిగెత్తుకుని మన దగ్గరికే వస్తారు. ఇదిగో చూడండి, ఇది రెడ్ కలర్ మిషన్. ఇది ఆకాశం నుంచి రంగుల్ని విరజిమ్ముతుంది, బెలూన్లు కూడా కురిపిస్తుంది మిత్రమా. ఏమిటి, ఈ మిషన్ ఆకాశం నుంచి రంగులు విరజిమ్ముతుందా, బెలూన్లు చల్లుతుందా? ఎలా ఎలా నన్ను ఒకసారి చూడనివ్వండి. మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? మీరిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఇలా కూర్చుని ఏం చేస్తున్నారు? మేమిద్దరమే. ఇది మేమిద్దరం. నా ఉద్దేశం ఏమిటంటే అతను మోటు, నేను పతులు. లేదు లేదు, నేను పతుడిని, అతను మోటు. సారీ, తన ఉద్దేశం ఏమిటంటే తను మోటు, నేను పతులు. మేమిద్దరం ఇక్కడికి మీకు హోలీ శుభాకాంక్షలు చెబుదామని వచ్చాం కదా మోటు. అవునవును, అందుకే వచ్చాం. మేఘం, వర్షం, ఉరుము, మెరుపు. చూడండి, మొదటిసారిగా మనతో కూడా హోలీ ఆడడానికి వీళ్ళు వచ్చారు. వీళ్ళు మోటు పతులు. వీళ్ళతో మీరు హోలీ ఆడుకోండి.
అరే పొద్దురు వాళ్ళు ఏం చేస్తున్నారు? హోలీ రంగులతో ఆడుకుంటారు, ఇలా మెరుపులతో కాదు. కానీ మా దగ్గర చల్లడానికి ఇంకేమీ లేవు, ఇది మాత్రమే ఉంది. అయ్యమ్మా, మళ్ళీ నా యూనిఫామ్ ని పాడు చేశారు. నేను ఇప్పుడు డ్యూటీ చేయాలంటే ఎలా చెయ్యాలి? ఎలా 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 చెయ్యాలి? హోలీ శుభాకాంక్షలు. అందరూ హోలీని ఎంజాయ్ చేయండి. మోటు పత్రు, మీరు పటాసులతో ఆడుకోవడానికి ఈ రోజు ఏమి దీపావళి కాదు. ఈ రోజు పండగని హోలీ అంటారు, అంటే రంగులతో ఆడుకోవాలి. మోటుపత్రు, మీకు హోలీ శుభాకాంక్షలు. బాక్సర్ అన్నయ్య, మీకు కూడా హోలీ శుభాకాంక్షలు. మేము ఆకాశం నుంచి రంగులు కురిసేలా చేస్తాం, బెలూన్లు పడేలా చేస్తాం. మీరెక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. ఓయ్, మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఎవరు ఏ కాకమ్మ కథలు చెప్పినా నమ్మేసే పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? అసలు మీరు ఆకాశంలోకి వెళ్ళి అక్కడ రంగులు ఉన్నాయో లేదో చూసరండి. వెళ్ళండి. చింగం గారు కాపాడండి. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? వాళ్లతో పాటు వాళ్ళ స్నేహితుడు కూడా వచ్చారు, ఆయనతో కూడా ఆడండి. ఏం చేస్తున్నారు? యూనిఫామ్ ని కాల్ చేయకండి. ఐ యామ్ ఆన్ డ్యూటీ. స్టాప్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఏయ్, అయ్యమ్మా, ఇప్పుడేగా వెళ్ళారు. ఈరోజు టైం బాగుంది, మా మీద పర్లేదు. అయ్యమ్మా. ఓయ్ మోటు, నువ్వు అసలు నా మిషన్ వెనకే పడ్డావేంటి? ఈ మిషన్ విరిగిపోయిందంటే ఆకాశంలోంచి రంగులు వెరజిమ్ము. అరే పెద్దన్నయ్య, నీ మిషన్ వల్ల మేము ఇప్పటికే 2 సార్లు ఆకాశంలోకి వెళ్ళొచ్చాం. ఆ మేఘాలు మాటి మాటికి తప్పు కాదు ఒప్పండి హోలీరే అంటూ మమ్మల్ని నానా కష్టాలు పెట్టాయి. ఈ మిషన్ ఏమో అబద్ధం, శుద్ధ అబద్ధం పెద్దన్నయ్య. ఆకాశం నుంచి కురిసేది రంగులు కాదు, మెరుపులు. లగాయతూ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో నాకెందుకు వచ్చింది, నేను తప్పుకుంటాను. అరే, అసలు నాకేమీ అర్థం కావడం లేదు. మోటు లాటి తగిలి వెంటనే మిషన్ పాడైపోయినట్టుగా ఉంది. డాక్టర్ జట్కా, పెద్దన్నయ్య, ఆకాశం నుంచి రంగులు కురుస్తున్నాయి. పెద్దన్నయ్య, నువ్వు చాలా గొప్పోడివి. అద్భుతం చేసింది నువ్వే మోటు. ఇది నీ చేతిలో ఉన్న లాఠీ మహత్యం. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి అందరినీ పిలుచుకొస్తాం. అటువైపు చూడండి, మా ఇంటి దగ్గర మేఘాలోంచి రంగులు కురుస్తున్నాయి. మిఠాయిలు, సమోసాలు, బలూన్లు కూడా కురుస్తున్నాయి. పదండి, మనం అందరం కలిసి హోలీ ఆడుకుందాం. అరే పదండి తమ్ముళ్ళు, పదండి. ఇంత అద్భుతమైన వింత ఇంకెక్కడా కనిపించదు. ఆగండి ఆగండి, ఇక్కడే ఆగండి. ఇంకా నేను కొన్ని జేబులు కొట్టలేదు. ఓ, అంటే నువ్వు అందరి జేబులు కొట్టేయడానికే ఇక్కడికి పిలిచావా? జాన్ ఇంకెప్పటికీ మారడు, కొట్టండి.
మోటు ఈ జాన్ కిందున్న వాళ్ళతో హోలీ ఆడడానికి తగినవాడు కాదు. పై వాళ్ళతో హోలీ ఆడొస్తాడు. తను అక్కడికి పంపించు. కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి. ఇది ఏం హోలీనో నాకేం అర్థం కావడం లేదు. ఎవరైనా వివరంగా చెప్పండి. భలే బాస్ భలే, భలే కవిత చెప్పారు. కవితలు పిచ్చోడా, కవితలు పక్కన పెట్టి ముందు పరిగెట్టు. అరే వెళ్ళి సంతట్లో సడేమి ఆడతావు. Hey.